హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ కథ నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు చెప్పుల యోగి. ఈ కథ 1992 జూలైలో ప్రచురితమైంది. మరి ఈ చెప్పుల యోగి ఎవరు, అతను ఏం చేశాడు చూద్దామా? మరి ఇవన్నీ చూసే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ మన చందమామ కథలకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగనగనగా చంద్రసేనుడు అనే రాజు వద్ద భూషణుడు అనే విదూషకుడు ఉండేవాడు. విదూషకుడు అంటే ఎంటర్టైనర్. వాడికి చమత్కారంతో పాటు పెద్దలను మెప్పించడం కూడా చాలా బాగా తెలుసు. ఒక రోజున చంద్రసేనుడికి వాడంటే విపరీతమైన అభిమానం పుట్టి, నాకు హాని కలిగించనిది, నీకు లాభం కలిగేది ఏం కోరుకున్నా ఇస్తాను, అడుగు అన్నాడు. భూషణుడు వినయంగా, ప్రభు, విదూషకుడి జీవితం కత్తి మీద సాము లాంటిది, కాబట్టి మీ వరాన్ని నాకు అవసరం అనిపించినప్పుడు అడుగుతాను అని చెప్పాడు. ఇందుకు రాజు సరే అన్నాడు. చంద్రసేనుడికి ఒక్కగానొక్క కొడుకు రుద్రసేనుడు. అమిత గారాభం వల్ల చెడిపోతుంటే రాజు వాణ్ణి గురుకులానికి పంపించేశాడు. గురుకులంలో కూడా అతని ప్రవర్తన తిన్నగా ఉండకపోవడం వల్ల గురువు అప్పుడప్పుడు వాణ్ణి రాజధానికి తిరిగి పంపించేస్తూ ఉండేవాడు. ఈ విధంగా రుద్రసేనుడు తరచుగానే రాజంతఃపురంలో కనబడేవాడు. ఒక రోజున చంద్రసేనుడు తన కుమారుణ్ణి గురించి భూషణుడి వద్ద దిగులు పడ్డాడు. అప్పుడు భూషణుడు, యువరాజుకేం ప్రభు, తల్లిదండ్రుల మీద ప్రేమతో తరచుగా ఇంటికి వస్తూ ఉంటాడు కదా, గురుకులంలో కూడా శ్రద్ధగా చదువుకుంటున్నట్లున్నాడు అన్నాడు. అంతా అలాగే అనుకుంటున్నారు, కానీ అసలు సంగతి ఏమిటంటే గురుకులాధిపతికి వాడి సంగతి నచ్చక శిక్షగా ఇంటికి పంపిస్తున్నాడు. వాడి ప్రవర్తన ఎలా బాగుపరచాలో మాకు తెలియకుండా ఉందయ్యా అని బాధపడ్డాడు. అసలు విషయం ఇదా? ఇలాంటప్పుడు తమరు బాధపడి ప్రయోజనం ఏమిటండి? ఇసుకలోంచి నూనెను తీయొచ్చు, ఎండమావిలోంచి నీళ్లు తాగొచ్చు, కుందేలు నుంచి కొమ్ము తీయొచ్చు, కానీ ఒక మూర్ఖుడికి నచ్చజెప్పడం మాత్రం అసాధ్యమని పెద్దలు చెప్పనే చెప్పారు అన్నాడు భూషణుడు. చంద్రసేనుడికి పట్టరాని కోపం వచ్చింది. నా కొడుకును మూర్ఖుడంటావా? నిన్ను కారాగారంలో వేయిస్తాను అన్నాడు. భూషణుడు వెంటనే, ప్రభు, నన్ను మన్నించండి, తప్పు చేశాను అన్నాడు. రాజు కోపం ఇంకా పెరిగిపోయింది. అప్పుడు భూషణుడు రాజు తనకిచ్చిన వరాన్ని గుర్తు చేసి, ప్రభు, మీకు హాని కలిగించకుండా నాకు లాభం కలిగించేది ఇప్పుడు కోరుకుంటాను. నా తప్పుకు శిక్షగా దేవాలయం ముందు కూర్చొని వచ్చిపోయే వారి చెప్పులు తుడుస్తాను, కానీ మీరు నన్ను శిక్షించినట్లుగా మాత్రం ఎవరికీ చెప్పకూడదు అన్నాడు. కారాగారంలో వేయడం కంటే కూడా ఇది దారుణమైన శిక్ష అనిపించింది చంద్రసేనుడికి. అతను తృప్తిగా ఒప్పుకున్నాడు. మర్నాడే భూషణుడు ఒక దేవాలయం ముందు కూర్చొని వచ్చిపోయే వారితో, అయ్యలారా, దైవదర్శనానికి వచ్చే మీరు చాలా గొప్పవారు. దైవదర్శనం చేసుకుని వెళ్లే లోపల మీ చెప్పులు నేను తుడుస్తాను. నాలోని అహంకారాన్ని చంపుకోవడానికి ఇదే శ్రేష్టమైన మార్గంగా కనబడింది నాకు. మీరందరూ నాకు సహకరించాలి అని చెప్పాడు. మొదట్లో కొందరు వాడిని వేళాకోళం చేశారు, కానీ వాడు శుచిగా స్నానం చేసి గీతాపారాయణం చేసేవాడు. తన ముందు ఆగిన వారిని పేద గొప్ప తారతమ్యం లేకుండా గౌరవించి వాళ్ళ చెప్పులు తుడిచి వారికి ఇచ్చేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ప్రజలకు వాడంటే గౌరవం ఏర్పడింది. చాలామంది చెప్పులు తుడిపించుకునే ముందు వాడికి నమస్కరించేవారు. క్రమంగా కొందరు వాడికి సాష్టాంగపడడం ప్రారంభించారు. మరికొన్నాళ్లకు దేవాలయానికి వెళ్ళని నాస్తికులు కూడా వాడిని చూడ్డానికి రాసాగారు. 3 వారాలు గడిచేసరికి భూషణుడికి చెప్పుల యోగి అని పేరు వచ్చింది. వాడి చేత చెప్పులు తుడిపించుకున్న వారి కోరికలు తీరుతాయని, వాడు మారు రూపంలో ఉన్న ఒక యోగి అని అందరూ చెప్పుకోసాగారు. కొంతమంది వాడికి నిదర్శనాలు కూడా తీసుకొచ్చి చూపించారు. చెప్పుల యోగి గురించిన వార్త రాజు చంద్రసేనుడి వద్దకు వచ్చి చేరింది. ఆయన సపరివారంగా అక్కడికి వెళ్ళి చెప్పుల యోగి దర్శనం చేసుకుందాం అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భూషణుడిని చూసి తెల్లబోయాడు. భూషణుడు రాజు చెప్పులు తుడిచాక చుట్టుపక్కల వారితో, అయ్యలారా, ఈ రోజుతో నా వ్రతం సమాప్తమైంది. మీ అందరి సహకారానికి కృతజ్ఞుణ్ణి. నా స్థానంలో మరెవరైనా కూర్చోదలిస్తే కూర్చోవచ్చు అన్నాడు. అప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది నేనంటే నేను అని ముందుకు వచ్చారు. అప్పుడు భూషణుడు వాళ్లను మందలించి వాళ్లలో ఒకడిని కొత్త చెప్పుల యోగిగా నిర్ణయించాడు. నీలోని అహంకారం నశించిందని తెలిసాక మరొక కొత్త చెప్పుల యోగిని నువ్వే ఎన్నిక చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి రాజప్రసాదానికి బయలుదేరాడు.
జరిగిందంతా చూసిన చంద్రసేనుడు చాలా ఆశ్చర్యపోయాడు. నా కోపం వచ్చిందని చెప్పులు తుడిచే శిక్ష పడింది నీకు, నువ్వు యోగి ఎలా అయ్యావు అని భూషణుడిని అడిగాడు. భూషణుడు చిరుమందహాసం చేసి, ప్రభు, ఋషి తలకిందులుగా వేలాడితే తపస్సు అవుతుంది, దొంగ వేలాడితే శిక్ష అవుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి పనికి సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మంచి చెడ్డలు మారుతుంటాయి. శిక్ష అని చెప్పకుండా మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను ఆ శిక్షలో గౌరవం పొందగలను. మీరు నన్ను శిక్షించారని తెలిస్తే ప్రజలు నా మీద రాళ్లు విసిరి గేలి చేస్తారు. నాది శిక్ష అని తెలియక వాళ్ళు నన్ను యోగిని చేశారు అన్నాడు. నువ్వు ఇలాంటి కార్యానికి పూనుకోవడానికి తప్పక ఏదో కారణం ఉండి ఉంటుంది. ఇంతకు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు చంద్రసేనుడు. ప్రభు, నా బాధంతా యువరాజు గురించే. ఆయనకు గురుకులాధిపతి శిక్ష విధించాడనుకోండి, అది 10 మందికి తెలిసేలాగా యువరాజు 10 మందిలో అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడితే ఆయనలో తప్పక మార్పు వస్తుంది. ఆయనకు గురుకులం నుంచి కోటకు పంపించడం ఒక ఆనందకరమైన పనిగా మారిపోయింది. ఆయనలో తాను తప్పు చేసిన భావన ఏమాత్రమూ కలగడం లేదు. అతను ఎన్నిసార్లు గురుకులం నుండి కోటకు వచ్చినా సకల గౌరవాలు పొందుతూ ఉంటే అతని తప్పు ఎలా తెలుస్తుంది అన్నాడు భూషణుడు. చంద్రసేనుడు కొద్దిసేపు ఆలోచించి, నువ్వు చెప్పింది నిజమే. చెప్పుల యోగికి గౌరవం ఉందని నగర పౌరులంతా చెప్పులు తుడవడానికి కూడా పోటీపడ్డారు. ఇక మీదట యువరాజు గురుకులంలో సాటి విద్యార్థుల మధ్యనే శిక్షించబడాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తాను. గురువుగారికి నా మాటగా మరీ మరీ చెప్తాను అంటూ భూషణుడికి వెలలేని కానుకలిచ్చి సత్కరించాడు మహారాజు. కొంతకాలం తర్వాత యువరాజులో కూడా మంచి మార్పు వచ్చింది. దాంతో రాజు ఎంతగానో సంతోషించాడు. చూశారు కదా, మంచి కథ కదా. చిన్న కథ అయినా కూడా చాలా గొప్ప నీతి ఉంది ఇందులో. మన యువరాజుకు కోటకు రావడం ఒక ఆనందమైన సంగతిగా మారిపోయింది కదా. అతనికి శిక్ష పడుతుంది అనే విషయం అతనికి తెలియనే లేదు. అదేవిధంగా రాజుగారు తన పరువు కోసం అది ఎవరికీ చెప్పనూ లేదు. కాబట్టి అతనికి ఎటువంటి పశ్చాత్తాపము కలగకుండా చేసిన తప్పులే మళ్ళీ చేశాడు. కానీ ఈ విదూషకుడి వల్ల కళ్ళు తెరుచుకున్న రాజు తన తప్పేంటో తెలుసుకున్నాడు. సరైన ఉత్తర్వులు జారీ చేసి గురువుగారికి అన్ని విధాలుగా సహకరించి యువరాజును మంచి దారిలోకి తీసుకువచ్చాడు కదా. మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారికి అది తప్పు అనే విషయం సరిగ్గా అర్థమయ్యేలా మనం చెప్పాలి. లేదంటే వారికి ఎందుకు శిక్ష పడుతుంది అనే విషయం కూడా అర్థం కాదు అప్పుడప్పుడు. కాబట్టి పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా తమ పిల్లల విషయంలో ఇటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. వారికి ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్ష విధిస్తున్నప్పుడు అసలు వాళ్ళు చేసిన తప్పు ఏమిటి, దానివల్ల జరిగే నష్టాలు ఏమిటి అనేది క్లియర్గా వారికి చెప్పాలి. ఆ తరువాత వారికి శిక్ష ఎందుకు విధిస్తున్నాం అనేది, దానివల్ల వారు ఏం నేర్చుకోవాలి అని మనం అనుకుంటున్నాం అనేది కూడా వారికి తెలపాలి. ఆ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. లేదంటే అప్పుడప్పుడు అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాత్రం కూడా అర్థం కాదా అని అనుకుంటుంటారు. అవునండి, కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావు. ఒక్కసారి అర్థమయ్యేలా చెప్పడంలో మీకు నష్టమేమీ లేదు కదా. కాబట్టి అందరూ అన్ని విషయాలు అర్థం చేసుకుంటారు అని అనుకోకుండా పిల్లలకు అట్లీస్ట్ అర్థమయ్యేలా చెప్పండి. ఇటువంటి మంచి మంచి నీతులు మన చందమామ కథల్లో ఎన్నో దాగి ఉన్నాయి. వాటన్నింటినీ మనం నేర్చుకుందాం. వేరే వాళ్ళకి ఈ కథలను షేర్ చేయడం వల్ల వారందరికి కూడా ఇటువంటి మంచి మంచి మాటలను చెప్దాం. అదే మన చందమామ కథలు యొక్క ప్రయత్నం. దీనికి మీరందరూ సహకరించాలని నా మనవి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.